హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. నేను ఈరోజు సాదా బ్లౌజ్ అండి, ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేయాలో బిగినర్స్కి అర్థమయ్యేలా చాలా ఈజీగా సింపుల్గా చెప్తున్నాను. చూడండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా. నేను ఇట్లా బ్లౌజ్ అనేది ఇలా పరుచుకున్నాను. చూడండి, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా, కోరంచులు ఆపోజిట్ ఉండేలాగా పరుచుకొని ఖర్చు కోసం ఒక పావించుతో మార్జిన్ అయితే నేను గీసేసానండి. చాలా ఈజీగా సింపుల్గా మీకు అర్థమయ్యేలా ఆది బ్లౌజ్ తోటి ఎటువంటి టేప్ అనేది యూజ్ చేయకుండా చాలా సింపుల్గా అయితే చెప్తున్నానండి ఈ వీడియోలో. మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా మనకి, ఆ బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇలా బ్యాక్ పార్ట్ పైకి ఉండేలాగా చూసుకొని ఈ విధంగా పరుచుకోవాలి. అంతే. ఇప్పుడు చూడండి, నెక్ దగ్గర వెనక ఈపు దగ్గర నేను ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను. అలాగే సైడ్ కుట్టు దగ్గర కూడా మార్క్ చేసుకొని ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం, అలాగే 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం అనేది పెట్టుకున్నాను. అలాగే చూడండి, నెక్ కూడా ఇలా నీట్గా పరుచుకుంటే మనకి హైట్ కూడా తెలిసిపోతుంది. సో సైడ్ జాయింట్ దగ్గర నుంచి, బ్యాక్ పార్ట్ జాయింట్ దగ్గర నుంచి పైకి ఇలా పట్టుకున్నప్పుడు మనకి బ్లౌజ్ పొడవు కూడా తెలుస్తుందండి. సో బ్లౌజ్ పొడవు దగ్గర కూడా నేను ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, బ్లౌజ్ పెట్టుకొని దాని మీద ఒక వేలు పైకి ఉండేలాగా నేనైతే మార్క్ చేసుకున్నాను. అలాగే చంక దగ్గర కూడా సైడ్ జాయింట్కి ఇలా మార్క్ చేసుకున్నాను. ఒక 2 వేలు ఖర్చు ఉండేలాగా చూసుకొని, సో టోటల్గా ఇలా మార్క్ చేసుకొని నేను బ్లౌజ్ అనేది తీసేసానండి. చూడండి, ఇంతే. మనం మెయిన్గా మార్క్ చేసుకోవాల్సింది బ్లౌజ్ పొడవు, అలాగే నెక్, సైడ్ జాయింట్ అన్నమాట. చూడండి, ఇది వచ్చేసి చంక ఆమ్ రౌండ్. ఇక్కడికి ఒక లైన్ అయితే ఇలా గీసేస్తున్నాను. దీనిలో మనం చంక ఆమ్ రౌండ్ అనేది రౌండ్ కరువు షేప్ అనేది ఇచ్చేయాలి. ఇది వచ్చేసి నెక్ కూడా నేను పైన ఉన్న నెక్ మీద కొంచెం ఎక్స్ట్రాగా గీసుకుంటున్నానండి రౌండ్ షేప్ కోసం. ఏవి నేను కొలతలతో చెప్పట్లేదు. చూడండి, ఆది బ్లౌజ్ తోటి నీట్గా రౌండ్ షేప్ అనేది నేను పెట్టుకొని మార్క్ చేసుకొని దాని ప్రకారంగా పెట్టుకున్నాను. అలాగే చూడండి, చంక ఆమ్ రౌండ్ కూడా 1.5 ఇంచ్ లాగా. ఇది వచ్చేసి ఖర్చు, ఇది సైడ్ జాయింట్ కోసం. సో టోటల్గా అంతేనండి. చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది సింపుల్గా అయిపోతుంది. సో ఇక మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నాం అదే విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది నేను చేసేస్తున్నాను. కటింగ్లో బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత మీకు బ్యాక్ పార్ట్లో మనం వేసుకోవాల్సిన డాట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. సో మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేస్తున్నాను. నేనైతే ఇలాగే కటింగ్ చేస్తాను. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. ఫాస్ట్గా 10 నిమిషాల్లో మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. చూడండి, టక్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఖర్చు దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ డాట్ అనేది ఇలా వేసుకుంటాం. అలాగే సైడ్ అనేది కొంచెం 1/4 ఇంచ్ పైకి కట్ చేసుకుంటే మనకి చంక వైపు ముడతలు రాకుండా ఉంటుంది. సో అందుకోసం అన్నమాట. సో బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం ఇట్లా చూడండి, ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా, కోరంచులు ఆపోజిట్ ఉండేలాగా పరుచుకొని ఇలా 4 ఫోల్డింగ్ అయితే నేను వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఖర్చు కోసం 1/4 ఇంచ్, అలాగే ఎమ్మింగ్ కోసం ఇంకొక 1 ఇంచ్ నేను మార్క్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 2/2 జాయింట్ అనమాట. సో అందుకనమాట ఇప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పరుచుకొని బ్యాక్ వైపు ఇలా పరుచుకోవాలి. చూడండి, పొడవు అలాగే చంకల దగ్గర నేను డాట్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం మార్క్ చేసుకొని స్కేల్తో లైన్స్ అయితే గీసేస్తున్నాను. ఇక్కడ ఒక ఏలు ఉండేలాగా చూసుకొని హ్యాండ్ కరువు షేప్ అనేది నేను డ్రా చేశాను. చూడండి, ఇంతే. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది. బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా ఈ విధంగా మనం కటింగ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్కి వచ్చి సంక దగ్గర జాయింట్ అయితే పడుతుంది. అది స్టిచ్చింగ్లో మీకు చూపిస్తాను ఎలా జాయింట్ అనేది వేసుకోవాలో. అలాగే 1/4 ఇంచ్ హ్యాండ్లో అనేది ఇలా తీసేస్తున్నాను. నేనైతే ఏ విధంగా ఫాస్ట్గా కటింగ్ అయితే చేస్తానో అదే విధంగా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈసారి ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వైపు చూడండి, ఇలా క్లాత్ వచ్చేసి ఇలా క్రాస్ ఉండేలా చూసుకొని బ్యాక్ పార్ట్ అనేది ఇలా పరుచుకోవాలి. ఇలా పరుచుకొని చుట్టూ అనేది నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇలా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నానండి.
సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసేసి మెయిన్ మనం ఫ్రంట్ పార్ట్లో చేయాల్సిన మార్పులు అనేవి మీకు చూపిస్తాను. చూడండి, మార్కింగ్ అనేది కాస్త క్లియర్గా కనిపించట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ అయితే తీసుకొని మెయిన్ డాట్ ఫ్రంట్ వైపు వచ్చేసి మనకి మెయిన్ డాట్ అనేది మెయిన్ అండి. అది వచ్చేసి మన పైన షోల్డర్ దగ్గర చూడండి ఇలా ఖర్చుతో కూడా కలిపి పట్టుకుంటే కరెక్ట్గా మనకి ఎంతవరకు వస్తుందో అంతవరకు నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. సో ఇది గుంజకూడదు, గుంజకుండా పట్టుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వైపు నెక్ కూడా నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని ఇలా డ్రా చేస్తున్నాను. చూడండి, ఇది ఫ్రంట్ వైపు నెక్. తర్వాత వచ్చేసి ఉక్సులు అనమాట. ఉక్సులు వచ్చేసి ఒక 4 ఉక్స్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. సో ఇలాగనమాట 4 ఉక్సుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం కింద మనం మెయిన్ డాట్ కోసం పెట్టుకున్నాం కదా, అక్కడికి వచ్చేసి ఒక లైన్ అయితే గీసేసాను. ఇప్పుడు ఉక్సుల దగ్గర నుంచి చూడండి, ఉక్సుల దగ్గర నుంచి 2.5కి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇది మెయిన్ డాట్ కోసం అనమాట. తర్వాత ఒక 2 ఇంచెస్ వచ్చేసి మెయిన్ డాట్ వెడల్పు, అలాగే పొడవు వచ్చేసి 2.5 పెట్టేసి ఇలా మెయిన్ డాట్ అయితే డ్రా చేస్తున్నాను. ఏ సైజు వాళ్ళకైనా ఇదైతే సరిపోతుందండి. మీడియం సైజు వాళ్ళకి, ఇంకొంచెం హెవీ సైజు వాళ్ళకైతే ఇంకొంచెం పెంచుకోవాలి. అది ఎలా అనేది నేను మెయిన్ డాట్స్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ కోసం ఒకసారి చూసుకుంటున్నాను. సైడ్ జాయింట్ కూడా ఎంత ఉందనేది చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నాను. సో ఇంతేనండి, టోటల్గా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నేను ఏ విధంగా మార్క్ చేసుకున్నాను అదే విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ విధంగా మార్క్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఏ విధంగా కటింగ్ చేసుకుంటున్నాను, చాలా ఈజీగా సింపుల్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా మనకు కటింగ్ అయితే ఉంటుంది. అందరికీ అర్థమయ్యేలాగా బిగినర్స్కి అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ కటింగు. చూడండి, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ బ్లౌజ్ వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది చాలా తక్కువగా ఉంది. సో అందుకని చెప్పేసి మనకి ముందు వైపు నెక్ ఇలా వచ్చిందనమాట. సో టోటల్గా మనకి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు నేను సంక వైపు జాయింట్ వేస్తున్నాను. ఆ జాయింట్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకు ఫోల్డింగ్ పడుతుంది అక్కడికి, అలాగే ఈ వైపు. సో ఈ విధంగా మనం ఫ్రంట్ వైపు డాట్స్ అనేవి వేసుకోవడమే. సో టోటల్గా మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్గా కటింగ్ చేయాల్సింది షేప్ బెల్ట్ అండి. మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను. ఇదైతే 2x2 80 పాయింట్ల ముక్క అనమాట. సో ఇదన్నమాట, ఇలా మనకి మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది మనం తీసుకోవాలి. దానికోసం ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం షేప్ బెల్ట్ అనేది తీసుకుందాం. దానికోసం క్లాత్ అయితే నేను ఇలా తీసుకున్నాను. చూడండి, ఇలా ఆది బ్లౌజ్ ఇలా పరుచుకొని షేప్ బెల్ట్ పొడవు అలాగే హైటు అన్నీ చూసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను నేను. చూడండి, కరెక్ట్గా అక్కడికి కుట్టు వరకు మార్కింగ్ చేసుకొని మనకి ఎంత ఉందో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. సో టోటల్గా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయిందండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నడుం బెల్ట్ కోసం, అలాగే మనం ఉక్సులు కాజా పట్టి, అలాగే మెడపట్టి కోసం మిగిలిన క్లాత్లో అయితే తీసుకోవాలి. సో టోటల్గా బ్లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. 10 నిమిషాల్లో ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది ఈ విధంగా చేయొచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇదే విధంగా కటింగ్ అయితే చేస్తాను. నేను మ్యాక్సిమం ఎలా చేస్తాను అదే విధంగా మీకు చూపించాను ఈ వీడియోలో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.